అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 13వ రోజు మాఘపురాణంలో 13వ అధ్యాయము ఈరోజు తెలుసుకుందాము. ముందుగా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇప్పటివరకు వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి మార్కండేయ వృత్తాంతము, శివలింగాకారం యొక్క వృత్తాంతమును వివరించారు. ఆ తర్వాత దిలీప మహారాజు ఇంకా ఏవైనా కథలు ఉన్నచో తెలుపవలసిందిగా కోరుచున్నాము అని వశిష్ఠుల వారిని కుతూహలంతో అడిగారు. దిలీపుడు అడిగిన కోరిక మేరకు వశిష్ఠుల వారు మాఘమాసం గురించి ఇంకా కూడాను ఇలా చెప్తున్నారు. రాజా, ఈ మాఘమాస మహత్యము గురించి ఎంత చెప్పినను ఎంత వినను కూడా తనివి తీరదు. నీ కుతూహలంనకు నాకు చాలా సంతోషంగానున్నది. ఇంకను ఈ మాఘమాస మహత్యమును గురించి నీకు వివరించెదను, వినుము అని శివుడు పార్వతీదేవికి మాఘమాసం యొక్క మహత్యమును ఎలా వివరించారో ఆ వృత్తాంతంని దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు చెప్తున్నారు. చాలా కాలం క్రితము పార్వతీదేవికి శివుడు, నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు. కావున శివుడు పార్వతీదేవికి చెప్పిన మాఘమాస మహత్యమును గురించి నీకు వివరించెదను, వినుము అని చెప్పడం ఆరంభించాడు. ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న విభూషితంబును అగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చొని ఉన్న సమయమున జగజ్జనని అగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకుంటుని, కానీ ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలను అనడి కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను గురించి వివరింపవలసిందిగా ప్రార్థించుచున్నాను అని పార్వతీదేవి శివుడిని వేడుకొంది. పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో అంటే చిరునవ్వుతో ఇట్లు వివరించారు. దేవి, నీ అభీష్టము అంటే నీ కోరిక తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుషుడైతే నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతరమందు మోక్షమును పొందును. అటులని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు అయితే అంటే ఏ మానవుడైతే స్నానముని ఆచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునిగినంత నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని అంటే చెరువునందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము చేసినచో గొప్ప ఫలము కలుగుటయేగాక సమస్త పాపములు పోవును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవుదురు. మూడవ రోజు స్నానం చేసిన విష్ణు దర్శనము కలుగును. ఇలా మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో నెల రోజులు స్నానమును ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మమనేది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలమును ఇంత అని అంత అని చెప్పజాలను. మాఘమాసమునందు సూర్యుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేక పాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ ప్రాతకాలంన స్నానమును ఆచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున గాని విష్ణువాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చినటువంటి పుణ్యఫలము అంతా ఇంతా కాదు. ఏ మానవునికైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరు ఉన్న చోట ఏ సెలయేటి అందైనను
కడకు బావి అందైనను స్నానమును ఆచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడికి ఎటువంటి కష్టములు ఉన్నను ఆ కష్టములన్నీ కూడాను తొలగిపోవును. వారి కష్టములన్నీ కూడాను మేఘముల వలె విడిపోయి ముక్తిని పొందుతాడు. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానము ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదియునుగాక మాఘమాసమంతా కూడాను ప్రాతకాలమున నదిలో స్నానం చేసి ఆ శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయేగాక పునర్జన్మ ఎన్నటికి కలగదు. ఇటులా ఒక్క పురుషుడేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మ ఎత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మములు చేసినచో ఆ పుణ్యము వలన వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం. కావున ఓ పార్వతి, ఇంకనూ చెప్పెదను వినుము. ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో, అంటే మాఘమాసంలో పాటించవలసినటువంటి నియమాలను పాటించకుండా వదిలిపెట్టునో అట్టివాడు ఎటువంటి బాధలను అనుభవించెదరో వివరించెదను. సావధానురాలవై ఆలకింపుము అని చెప్పడం ఆరంభించాడు. నేను తెలియజేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దాన పుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును, భయంకరమైన యమ కింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ అయితే వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్తిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అయితే ఆ విధంగా చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినా కూడాను సకల దోషములు కలుగుటేగాక ఆమె పంది కుక్క వంటి జన్మములను ఎత్తి హీన స్థితిని పొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను యవ్వని అయినను ఎవ్వరైనను మాఘమాస స్నానమును ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత ఫలము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. దుస్తులతో సహవాసం చేసినవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించినవారు అంటే బంగారమును దొంగిలించినవారు, గురువు యొక్క భార్యతో సంభోగించినవారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసిన విష్ణువును పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ఉన్న ధనమును అపహరించిన వాడును అసత్యమాడి పొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదా వ్యభిచార గృహములో తిరిగి తాలికట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురిద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వం కలవాడును తానే గొప్పవాడినని అహంభావముతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి
సంసారమును విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ కూడాను పవిత్రులగుదురు. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మములు ఆచరించువాడును, సిగ్గువిడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడు అంటే బ్రాహ్మణులను తిట్టేవాడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి మాఘమాస స్నానము చేసిన ఎడల వారికి ఉన్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చెయ్యవలేను. అలా చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి చివరి పర్యంతము వరకు మాఘస్నానమును చేసేదనని సంకల్పించును, అటువంటి మానవులకు ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరగలడు. శాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అదేవిధంగా అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనది. అందువలన ఆ మాఘమాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని ఇచ్చును. చలిగా ఉన్నదని స్నానము చెయ్యని మనుషులు తనకు లభించబోవు పుణ్యమును కాలితో తన్నుకున్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లతో స్నానం చెయ్యలేరు. కావున అట్టివారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు. అదియునుగాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానము చేసిన ఎడల మంచి ఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుషుడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానము ఆచరించే విధంగా ఏ మానవుడైతే చెయ్యునో అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణుని గాని, వైశ్యుని గాని, క్షత్రియుని గాని, శూద్రుని గాని మాఘమాస స్నానం చెయ్యమని చెప్పిన ఎడల వాడు కూడా పుణ్యలోకంను పొందును. మాఘమాస స్నానం చేసిన వారికి గాని, వారిని ప్రోత్సహించు వాళ్ళను చూసి గాని ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారలు మాఘమాసంలో కాళ్ళు, చేతులు, ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదివి గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందెదరు. పాపములు, దరిద్రము నశింపవలయునన్న మాఘ స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదియునూ లేదు. మాఘమాస స్నానము వలన కలుగు ఫలితము ఎటువంటిది అనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము వలన అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్య మహాపాపములు చేసిన ఏ మనుజుడైనను మాఘమాసమంతయు కడు నిష్ఠతో నుండి మాఘస్నానమును ఆచరించిన ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తి పొందును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వింటివా అని శివుడు మాఘమాస స్నానం యొక్క విశిష్టతను పార్వతీదేవికి వివరించాడు. కావున దిలీప మహారాజా, నేను ఏ విధంగానైతే చెప్పానో ఆ విధంగా మీరు కూడా మాఘమాస స్నానమును మాఘమాసమంతయు ఆచరించుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుకి
తెలిపి 13వ రోజు పారాయణంని ముగించారు. తిరిగి 14వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.